నమో వెంకటేశాయ. అవితథానుభూతిరూపా అతథాభాస బంధురూపా గోవింద గోవింద. మన్యం దీప్తం ప్రశమయ విభో స్వాత్మబుద్ధ్యా నితాంతం హన్యుర్యేన ప్రశమరహితా స్వాన్ గురూనప్యవేక్ష్య జన్యం హ్యేనం తవ పదమహో ప్రాపయాస్మాత్ ప్రసారాత్ నిన్యుర్దేవాద్భుతగుణగణా యన్మనోజ్ఞం హ్యపూర్వం అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా కోపాన్ని పోగొట్టవలసిందిగాను పాదాలను చేర్చవలసిందిగాను ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాదిసేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. శ్రీ గురుభ్యో నమః. దక్ష ప్రజాపతి గారు శ్రీమన్మహావిష్ణువుని ఉద్దేశించి తపస్సు ప్రారంభించారు. వింధ్య పర్వత సానువుల్లోని అఘమర్షణ తీర్థాన్ని చేరారు. ఆ అఘమర్షణ తీర్థంలో నిత్యం స్నానం చేస్తూ సుదీర్ఘకాలం పాటు తపస్సు చేశారు. ఆ తపస్సు చేయటంలో భాగంగా హంసగుహ్యం అని తరువాత పేరు వచ్చినటువంటి ఒక స్తోత్రంతో శ్రీహరిని స్తుతించుకున్నారు. ఆ హంసగుహ్యం అనేటువంటి స్తోత్రం, ఆ పేరుతో ప్రసిద్ధమైనటువంటి స్తోత్రం ఈ విధంగా ఉంది అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. ప్రజాపతిరువాచ, దక్ష ప్రజాపతి గారు అంటున్నారు, నమఃపరాయావితథాయానుభూతయే గుణత్రయాభాస నిమిత్తబంధవే అదృష్టధామ్నే గుణతత్వబుద్ధిభి నివృత్తమానాయ దధే స్వయంభువే అని ప్రారంభించు. నమః దధే, ఆ పరమాత్మకు నేను అంజలి ఘటించి నమస్కరిస్తున్నాను.
ఆయన ఎలాంటివాడు? పరాయాం, అందరికంటే గొప్పవాడు. అందరికంటే గొప్పవాడు అని మాత్రమే చెప్తే సరిపోదు. అవితథానుభూతయే, అవితథ సత్యమైనటువంటి అనుభూతయే, జ్ఞానస్వరూపంలో ఉన్నవాడు. సత్యమైనటువంటి జ్ఞానం, ఏమాత్రం వేరే అంశాలకు భ్రమలకు ఆస్కారం లేని పరిశుద్ధమైనటువంటి జ్ఞానం, ఆ జ్ఞాన రూపంలో ఉండేటువంటి పరమాత్మకు నమస్కారము. పరాయ అవితథ అనుభూతయే. ఈయన పేరుకి సత్యజ్ఞాన స్వరూపుడు కానీ గుణత్రయాభాస నిమిత్త బంధవే, 3 గుణాలతో కలిసి ప్రకాశించే, 3 గుణాల వల్ల పుట్టినటువంటి దేహం, ఇంద్రియాలు, వీటిని కలుపుకుని తనను తాను వ్యవహరించుకునేటువంటి జీవుడికి, ఆ జీవుడి తాలూకు దేహాదుల్ని ఉత్పత్తి చేసేటువంటి నిమిత్తం మాయ, ఈ మాయకి, ఈ రెండిటికీ కూడా బంధువు. ఈ జీవుడి తాలూకు శరీరాన్ని, ఈ శరీరం మొదలైన వాటిని ఉత్పత్తి చేసేటువంటి మాయ, ఈ 3 కూడా పరమాత్మ యొక్క ఈ సత్య చైతన్యం లేదా అవితథానుభూతి అనే దాంతోనే ప్రకాశిస్తున్నాయి. జీవుడు తన యొక్క స్వరూపంతో తెలియటం లేదు, ఎన్నో దేహాదుల్ని కలుపుకునే అతను వ్యవహారంలోకి వస్తున్నాడు. ఆ దేహాదులని మాయ తయారు చేస్తోంది. కాబట్టి ఆ మాయ తయారు చేసే దేహాదులతో కలిసిన జీవుడికి వ్యవహారానికి కావలసిన జ్ఞానశక్తిని అందించేటువంటి పరమాత్మ ఒకవైపు జీవుడికి బంధువే, మరొక వైపు మాయకు కూడా బంధువే. అయితే ఈ దేహం, మాయ తయారు చేసినటువంటి దేహంతో కలిసినటువంటి జీవుడు చేసేటువంటి వ్యవహారం, ఇతను తెలుసుకునేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఆభాస మాత్రాలు, నిజమైనవి కావు అనేటువంటిది వేరే విషయం. ఈ ఆభాసాలను కూడా ప్రకాశింపచేసేది ఈయనే. గుణత్రయాభాస నిమిత్త బంధవే. అందరికీ ఉపకారం చేస్తున్నాడు, కానీ ఈయన యొక్క స్వరూపం ఎవరికీ తెలియదు. అదృష్ట ధామ్నే, ఈయన యొక్క విజ్ఞాన స్వరూపం ఎవరికీ తెలియదు. దాదాపుగా ఎవరూ ఈయన స్వరూపాన్ని చూసింది లేదు. ఎందుకు చూడలేకపోతున్నారు ఈయన యొక్క రూపాన్ని అంటే గుణతత్వ బుద్ధిభి. గుణాలు, సత్వ రజస్తమో గుణాలు, ఆ గుణాల తాలూకు ప్రభావాలైనటువంటి దేహేంద్రియాదులు, వీటినే నిజం అని అనుకునేటువంటి వాళ్ళు, ఈ గుణాలే తత్వం, ఈ గుణాలను మించినటువంటి తత్వం అనేది లేదు అనేటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఇన్ని చూడలేకపోతున్నారు. ఎందుకు చూడలేకపోతున్నారు? తమ బుద్ధిశక్తిని మొత్తం గుణాల మీద వెచ్చించారు కాబట్టి, తమ బుద్ధిశక్తితో తాము తెలుసుకున్నటువంటి గుణాలనే నిజం అని అనుకుంటున్నారు కాబట్టి, ఆ గుణాలతో సహా అన్నిటినీ ప్రకాశింపచేసేటువంటి ఆత్మస్వరూపాన్ని కనుక్కోలేకపోతున్నారు. అదృష్టధామ్నే గుణతత్వ బుద్ధిభి. గుణాలే తత్వం అని అనుకునేటువంటి వాళ్ళు ఇన్ని కనుక్కోలేరు అనేటువంటి రూపంలో ఉన్నాడు. అయితే ఏదో ఒక ప్రమాణం చెప్పేయండి, ఫలానా ప్రమాణంతో ఆయన్ని కనుక్కోవచ్చు అని మేము కనేసుకుంటాము అంటే అదేం కుదరదు. నివృత్తమానాయ, ఆయన మీదకి ఏ ప్రమాణము పనిచేయదు. ఏ ప్రమాణం పనిచేయాలన్నా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి, కానీ ఏ ప్రమాణాలు ఆ పరమాత్మ మీద చెల్లవు, పనిచేయవు. దానికి ఇంతకుముందే ఉదాహరణ చెప్పే ఉన్నారు. కంటితో అన్ని వస్తువుల్ని చూసుకోవచ్చు, కానీ కంటిని కన్నుతో చూడలేరు. కంటి మీద కన్ను అనేది ప్రసరించదు. అలాగే ఈ పరమాత్మ మీద ఏ ప్రమాణము పనిచేయదు. పరమాత్మ ద్వారా ప్రమాణాలన్నీ పనిచేస్తాయి. నివృత్తమానాయ, ఎవరూ చూడని, ఏ ప్రమాణము పనికిరాని, ఏ ప్రమాణము పనిచేయనటువంటి ఆ తత్వం ఉంది అని ఎలా ఒప్పుకోవటం అంటే ఒప్పుకుని తీరాల్సిన పరిస్థితి ఉంది. స్వయంభువే, అది స్వప్రకాశం. తనంతట తాను వెలుగుతూ, ఇతరుల సహాయం లేకుండా, ఇతర వస్తువుల సహాయం లేకుండా తాను వెలుగుతూ అన్నిటికీ వెలుగుని అందించేటువంటిది. వెలుగు అనేది ఉన్నంత వరకు ఈ ఆత్మతత్వం ఉన్నది అనే నమ్మాలి, లేదా అనే ఒప్పుకుని తీరాలి. లేనిదే ఈ వెలుగు అనేది రాదు.
వెలుగు అంటే సూర్యుడు వెలుగు, చంద్రుడి వెలుగు కాదు, జ్ఞానం అనేటువంటి వెలుగు. ఆ జ్ఞానం అనేటువంటి వెలుగు వ్యవహారంలో ఉన్నంత వరకు ఆయన్ని ఒప్పుకుని తీరాలి అనే పరిస్థితి ఉంది. అలాంటి పరమాత్మకు జ్ఞానస్వరూపంలో ఉండి, తాను సత్యజ్ఞాన స్వరూపంలో ఉండి కూడా జీవుడి యొక్క దేహాన్ని, ఆ దేహానికి మూల కారణమైనటువంటి మాయని, వీటన్నిటినీ ప్రకాశింపజేస్తూ జీవుడికి మాయకి ఇద్దరికీ బంధువవుతూ, తాను ఏ ప్రమాణాలను అంటించుకోకుండా, ఏ వస్తువుల్ని కూడా తాను అంటించుకోకుండా, ఎవరికీ అందకుండా స్వప్రకాశంగా ఉండేటువంటి ఆ పరమాత్మకు నమస్కారము అని దక్ష ప్రజాపతి గారు ఈ శ్లోకంలో అంటున్నాడు. నమఃపరాయ అవితథానుభూతయే గుణత్రయాభాస నిమిత్త బంధవే అదృష్టధామ్నే గుణతత్వబుద్ధిభి నివృత్తమానాయ దధే స్వయంభువే అనే ఈ శ్లోకంలో. జీవుడికి ఈయన బంధువే, జీవుడికి కావలసినటువంటి జ్ఞానశక్తిని అందించేవాడు ఈయనే. కానీ జీవుడు ఈయన్ని గుర్తించలేకపోతున్నాడు. బంధువే అనే దానికంటే ఇంకా పై స్థాయిలోనే ఉన్నాడు, అయినా సరే జీవుడు ఈయన్ని గుర్తించలేకపోతున్నాడు అని పై శ్లోకంలో అంటున్నాడు. నయస్య సఖ్యం పురుషో వైతి సఖ్యు సఖా వసన్ సంవసతః పురేస్మిన్ గుణో యథా గుణినో వ్యక్తదృష్టే తస్మై మహేశాయ నమస్కరోమి అని. పురుష, ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు, యస్య సఖ్యు న అవైతి, తన శరీరంలోనే ఉండేటువంటి తన స్నేహితుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. తన శరీరంలో ఉండేటువంటి ఈ స్నేహితుడు సంవసతః పురేస్మిన్, ఈ శరీరంలోనూ ఉంటున్నాడు లేదా అన్ని శరీరాల్లోనూ ఉంటున్నాడు, తనతో పాటే ఉంటున్నాడు, ఆయనకి ఈయన స్నేహితుడే. సఖా వసన్, తాను ఈ శరీరంలో ఉంటూనే ఉన్నాడు, కానీ తన స్నేహితుణ్ణి మాత్రం గుర్తించలేకపోతున్నాడు. స్నేహితుణ్ణి గుర్తించలేకపోవటం కాదు, ఆయన యొక్క స్నేహాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. యస్య సఖ్యు సఖ్యం పురుష నావైతి, ఆయన కూడానే ఉంటున్నాడు, ఉంటూ ఈయనకు కావలసినటువంటి జ్ఞానశక్తిని అందించి ఉపకారం చేస్తూనే ఉన్నాడు, చేసినా సరే అతన్ని గుర్తించలేకపోతున్నాడు. సఖ, ఆయనకి స్నేహితుడే. వసన్, ఈ శరీరంలో జీవుడు నివసిస్తున్నాడు. సంవసతః, ఇదే శరీరంలో ఆ పరమాత్మ నివసిస్తున్నాడు. పురేస్మిన్, ఇక్కడే ఉన్నాడు, కానీ నావైతి, తెలుసుకోలేకపోతున్నాడు. గుణో యథా గుణినః, ఈ శరీరం, వీటిల్లో ఉండేటువంటి ఇంద్రియాలు, వీటి ద్వారా ఎదుర్కొండా ఉండేటువంటి వస్తువుల్ని చూస్తాం కదా. ఇంద్రియాల ద్వారా విషయాలను చూడటం అనేది జరుగుతుంది, కానీ అదే వయసు వెరస తిప్పి చూస్తే మాత్రం జరగదు. అంటే విషయాలు ఇంద్రియాలను గమనించలేవు. గుణ విషయాలు, గుణిన ఆ విషయాలను తెలియచేసేటువంటి ఇంద్రియాలను యథా, ఎలాగైతే కనుక్కోలేకపోతున్నాయో, అసలు చూడలేకపోతున్నాయో, అలా ఈ జీవుడు తనకు ఉపకారం చేసేటువంటి తన స్నేహితుణ్ణి కనుక్కోలేకపోతున్నాడు. గుణో యథా గుణిన, అందులో వ్యక్త దృష్టే, ఈ ప్రపంచాన్ని చూడటంలో, ప్రపంచాన్ని అనుభవించటంలో తనకు సహాయం చేసేటువంటి, ప్రపంచాన్ని చూడటంలో మునిగిపోయి ఉన్నటువంటి జీవుడు ప్రపంచాన్ని చూడటంలో తనకు సహాయం చేసేటువంటి తన స్నేహితుణ్ణి గుర్తించలేకపోతున్నాడు. వ్యక్త దృష్టే తస్మై మహేశాయ నమస్కరోమి. అట్లాంటి జీవుడికి ఉపకారం చేస్తూ, జీవుడు గుర్తించలేకపోతున్నా సరే పట్టించుకోకుండా తన మానాన తాను ఉన్నటువంటి ఆ మహేశ్వరుడికి నమస్కరోమి, నమస్కారం చేస్తున్నాను అని ఈ శ్లోకంలో దక్ష ప్రజాపతి గారు అంటున్నారు. నయస్య సఖ్యం పురుషో వైతి సఖ్యు సఖా వసన్ సంవసతః పురేస్మిన్ గుణో యథా గుణినో వ్యక్తదృష్టే తస్మై మహేశాయ నమస్కరోమి అని. ఏం లేదు,
జీవుడు తాను చూస్తున్నానని అనుకుంటున్నాడు. జీవుడికి ఈ చూడటం అనేటువంటి విజ్ఞాన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది విజ్ఞానస్వరూపంగా జ్ఞానస్వరూపంగా ఉండేటువంటి పరమాత్మ నుంచే వచ్చింది. కాబట్టి జీవుడు చూస్తున్నా, వింటున్నా, కంటున్నా, ఏం చేస్తున్నా సరే అవన్నీ పరమాత్మ తాలూకు జ్ఞానశక్తులలోని భాగాలే అనే మాట ఉంది. ఉన్నా సరే చూస్తున్నటువంటి జీవుడు కూడా ఆ చూడటంలో మునిగిపోయి ఉన్నాడే కానీ తన చూపుకు కారణమైనటువంటి పరమాత్మను మాత్రం గుర్తించలేకపోతున్నాడు. ఎంత భయంకరంగా గుర్తించలేకపోతున్నాడు అంటే, ఎట్లాగైతే ఒక కుండ ముక్క కానీ, ఒక రాయి కానీ, ఒక చెట్టు కానీ, ఇవేవి తమను చూస్తున్నటువంటి తాము ఉన్నాయి అని తెలియజెప్పేటువంటి ఇంద్రియాలను చూడలేవో అంత భయంకరంగా ఇతను పరమాత్మను కనుక్కోలేకపోతున్నాడు. దానికి కారణం ఇతను ఆ వ్యక్తమైనటువంటి గుణాల మీద దృష్టిని ఉంచుకోవటమే అని ఈ శ్లోకంలో దక్ష ప్రజాపతి గారు చాలా చక్కగా చెప్తున్నాడు. అదేం పోలిక? పిచ్చి పోలిక. కొండ ముక్కలు, రాయి, రప్ప ఇవి జీవుడు, ఈ రెండు సమానమా? ఈ రాయి, రప్ప ఇవన్నీనేమో జడాలు కాబట్టి అవి చూడలేవు. జీవుడు చేతనుడు కదా, ఇతను చూడలేడు అనటానికి దాన్ని ఉదాహరణగా పెట్టడం తప్పు కదా. అంటే దానికి ఒక మాట చెప్తున్నారు. దేహోసవోక్ష మనవో భూతమాత్రా నాత్మానమన్యంచ విదుఃపరం యత్ సర్వం పుమాన్వేద గుణాంశ్చ తజ్ఞ నవేద సర్వజ్ఞమనంతమీడే అని. పర్వాలేదు, పోలిక గురించి పెద్ద విషయం కాదు. జరుగుతున్నది ఒకసారి చెప్పి చూస్తాను, దాన్ని బట్టి తెలుస్తుంది. దేహ, ఈ శరీరం ఉంది. అసవహ, ఈ శరీరంలో ప్రాణాలున్నాయి. అక్షాహ, ఈ శరీరంలోనే ఇంద్రియాలున్నాయి. మనవహ, ఈ శరీరంలో ఎన్నో రకాలైనటువంటి విశేషాలు పుట్టుకుంటూ వచ్చినాయి. భూతమాత్రాహ, ఈ శరీరానికి మూల కారణంగా ఉండేటువంటి పంచమహాభూతాలున్నాయి. ఇవన్నీ కూడా దేహం కానీ, దేహంలో ఉండేటువంటి ప్రాణాలు కానీ, ఇంద్రియాలు కానీ, మనవహ, ఒకవేళ స్వయంభువాది మనువులైనా అనుకోవచ్చు, లేదా ఇందులో ఉండేటువంటి విశేషాలు కానీ, భూతమాత్రలు కానీ, పంచమహాభూతాలు కానీ, ఇవేవి కూడా న ఆత్మానం అన్యంచ విదుఃపరం యత్, ఇవేవి తమను తాము తెలుసుకోలేవు. నా ఆత్మానం, ఇవేవి తమను తాము తెలుసుకోలేవు. అన్యం, ఇంకొక వస్తువును కూడా తెలుసుకోలేవు. పరంచయత్, తమను సృష్టి చేసినటువంటి తమకు కారణమైనటువంటి వాటిని కూడా ఇవి తెలుసుకోలేవు. నాత్మానం అన్యంచ విదుః పరం యత్, దేహంలో ఉండే ప్రాణాలు, ఇంద్రియాలు ఇవేవి కూడా దేన్ని తెలుసుకోలేవు. ఇంద్రియాలు కూడా తెలుసుకోవు. ఇంద్రియాలు తెలుసుకోవటానికి సాధనాలుగా ఉపయోగపడతాయి, అంతవరకే. ఇవేవి మిగతా వాటిని తెలుసుకోలేకపోతున్నాయి. తమను తాము తెలుసుకోలేవు, మిగతా వాటిని తెలుసుకోలేవు, తమకు కారణంగా ఉన్న పదార్థాన్ని కూడా అందుకోలేవు. పోనీ జీవుణ్ణి పట్టుకుందాము, జీవుణ్ణి చూద్దాము అంటే సర్వం పుమాన్ వేద, ఈ జీవుడు వీటన్నిటినీ తెలుసుకుంటున్నాడు. తన దేహాన్ని గుర్తుపట్టగలడు, దేహంలో ప్రాణాలు ఉన్నాయా లేవా అనే మాటను గుర్తుపట్టగలడు. కళ్ళతో చూడలేడు కానీ గుర్తుపట్టగలడు. అక్షాహ, ఇంద్రియాలను కూడా కళ్ళతో చూడలేవు కానీ పనిచేస్తున్నాయా లేవా అనే విషయం తేల్చి చెప్పగలడు. అలాగే మనువులు, పంచభూతమాత్రాలు ఇవన్నీ ఉన్నాయి అని ఊహించగలడు. సర్వం పుమాన్ వేద. కొంచెం కష్టపడితే వీటన్నిటికీ మూల కారణమైనటువంటి గుణాలను కూడా కనిపెట్టగలడు. వీటిల్లో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాల తాలూకు ప్రభావాలను గమనించి ఆ ప్రభావాల ద్వారా మూలంగా ఉండేటువంటి గుణాలను కనిపెట్టగలడు. గుణాంశ్చ తజ్ఞ. ఒకవేళ జాగ్రత్తగా గుణాల ప్రభావాలను ఇతను కనిపెట్టగలిగితే ఈ పని కూడా చేయగలడు. కానీ ఇంత తెలుసుకుంటున్నటువంటి
ఈ సృష్టి మొత్తానికి మూలంగా పనికొచ్చేటువంటి గుణాల దాకా వెళ్ళినటువంటి జీవుడు కూడా నవేద సర్వజ్ఞం. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మను మాత్రం కనిపెట్టలేకపోతున్నాడు. నవేద సర్వజ్ఞం. వీటన్నిటి జ్ఞానాల్ని, ఈ దేహం తాలూకు జ్ఞానము, అసువులు ప్రాణాల తాలూకు జ్ఞానాలు, అక్షాహ మనవహ భూతమాత్రాహ, వీటన్నిటి తాలూకు జ్ఞానాలను తెచ్చిపెట్టినటువంటి సర్వ విషయక జ్ఞాన రూపంగా ఉండేటువంటి పరమాత్మను మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. నవేద సర్వజ్ఞం. నవేద సర్వజ్ఞం అనేది ఎంత ఘోరంగా ఉంది అంటే, అన్నీ తెలిసినాయి కానీ ఏమీ తెలియదు అనేటువంటి పరిస్థితిలో ఉంది. అన్నీ తెలుస్తున్నాయి కానీ ఇవన్నీ తెలియటానికి సాధనం ఏమిటి, ఇవన్నీ దేని ద్వారా తెలుస్తున్నాయి అనే విషయం తెలియదు. అది తెలియకపోతే ఇతనికి తెలిసినట్టా తెలియనట్లా అంటే ఏమీ తెలియనట్లే. ఏమీ తెలియకపోవటం అనేది ఎంత ఘోరంగా ఉంది అంటే సుమారుగా జడవర్గానికి ఉన్నంత ఘోరంగా ఉంది. కాబట్టి నవేద సర్వజ్ఞం. వాస్తవానికి ఇది ఇతని తప్పు కూడా అనటానికి వీల్లేదు, ఇతని తప్పు అని అనలేము. ఎందుకంటే అనంత, ఆయన ఏ రకమైనటువంటి భేదము లేనివాడు. భేదం లేనివాడు కాబట్టి, ఏ రకమైన పరిమితి లేనివాడు కాబట్టి, పరిమితుల్లోనే పనిచేసేటువంటి జీవుడు యొక్క జ్ఞానం ఆయన మీదకు ప్రసరించటం లేదు. జీవుడి యొక్క జ్ఞానం కొన్ని పరిమితులకు లోపడి పనిచేస్తుంది, లేదా భేదం ఉన్న చోట పనిచేస్తుంది, లేకపోతే భేదాన్ని ఆశ్రయించుకుని భేదాన్ని వాడుకునే పనిచేస్తుంది. ఈయనేమో అనంతుడు, ఏ భేదము లేనివాడు, పరిమితులు లేనివాడు. కాబట్టి ఈయన మీదకు అతని జ్ఞానం పనిచేయటం లేదు. నవేద అనంతం. అలాంటి అనంతుణ్ణి ఈడే నేను కనుక్కోవాలని అనుకుంటున్నాను, నేను పట్టుకుంటున్నాను, తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని దక్ష ప్రజాపతి గారు అంటున్నారు. దేహోసవోక్ష మనవో భూతమాత్రాః నాత్మానమన్యంచ విదుఃపరం యత్ సర్వం పుమాన్వేద గుణాంశ్చ తజ్ఞః నవేద సర్వజ్ఞమనంతమీడే అనేటువంటి ఈ శ్లోకంలో. సరే, ఏం చేసినా తెలియకపోతే, ఏం చేసినా ఆయన గనక అందకపోతే ఆ విషయంలో విచారణ ఎందుకు, వదిలేసుకుంటే పోలా అంటే అలా అనుకోకూడదు. ఏం చేసినా ఆయన అందటం లేదు అని చెబితే ఎలాగైనా సరే అందుకోవాలి అనే సంకల్పాన్ని పొందాలి. అంతే తప్ప ఎలాగూ తెలియదు కదా, మనం దానికోసం ప్రయత్నం చేయక్కర్లేదు అని అనుకోకూడదు. ఇలా చెప్పడం ద్వారా ఆయన యొక్క స్వప్రకాశత్వాన్ని మనం చెప్తున్నాము అని అర్థం చేసుకోవాలి. ఆయన స్వప్రకాశుడు అని తెలియచేస్తున్నాము. వేరే ఏ సాధనం ద్వారా ఆయన తెలియడు, తనంతట తాను వెలుగుతూ ఉండేటువంటి తేజస్సది అని అర్థం చేసుకోవాలి అని కొంచెం అందంగానే పై శ్లోకంలో చెప్తున్నారు. యదోపరామో మనసో నామరూప రూపస్య దృష్టస్మృతి సంప్రమోషాత్ ఈయతే కేవలయా స్వసంస్థయా హంసాయ తస్మై శుచి సద్మనే నమః. ఆయన స్వప్రకాశుడు, స్వసంస్థయా ఈయతే. స్వప్రకాశుడు కాబట్టి ఆయన వెలుగుతూనే ఉంటాడు. వెలుగుతూనే ఉండేటువంటి ఆయన్ని పట్టుకోవటానికి ఒక పని చేసి చూడొచ్చు. ఏం చేయొచ్చు అంటే యదోపరామో మనసో నామరూప రూపస్య దృష్టస్మృతి సంప్రమోషాత్ అనే స్థితిని సాధించవచ్చు. ఆయన్ని, స్వప్రకాశంగా వెలిగేటువంటి ఆయన్ని ఎందుకు చూడలేకపోతున్నారు అంటే మనస్సు అటువైపు అసలు మళ్ళటం లేదు. మనస్సు నామరూప రూపంగానే ఉంది. మనస్సు ఎటువైపు మళ్ళుతోంది? నామ ఒక పేరు వైపు మళ్ళుతోంది, లేదా రూపం ఆ పేరుకు సంబంధించినటువంటి ఒక ఆకారం వైపుకు మళ్ళుతోంది. నామ రూపం ఈ రెండూ ఉన్న చోట్ల మనస్సు అనేది వెళుతోంది. కాబట్టి మనసు యొక్క స్వభావం నామ రూప రూపం అనేటువంటిది స్వభావం. నామరూపాలున్నటువంటి వస్తువుని తెలుసుకోవటం అనేది మనసు యొక్క స్వభావం. ఈ మనసు రెండు రకాల ప్రభావాలను తనలో కలిగి ఉంటుంది. ఒకటి దృష్టం, అప్పటికప్పుడు చూసేవి, అప్పటికప్పుడు ఆలోచించుకునేవి అనేటువంటి ఒక ప్రభావం.
స్మృతి గుర్తుకు తెచ్చుకునేది అనేది మరొక ప్రభావం. దృష్ట స్మృతి. ఆ దృష్ట స్మృతి ఈ రెండూ కూడా నామరూపాలకు సంబంధించిందే అవ్వాలి, కానీ నామరూపాలను దాటిన వస్తువును మాత్రం ఈ దృష్ట స్మృతులతో మనస్సు తెలుసుకోదు. మనసు అప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, మనసు గుర్తు తెచ్చుకోవాలన్నా అది నామరూపంగా ఉండాలి. ఇది మనసుకున్నటువంటి స్వభావం. ఒకవేళ ఈ మనస్సును గనక ఏకాగ్రం చేయగలిగితే, ఏకాగ్రం చేయటం అంటే ఏంటి? మనస్సును గనక నామరూపాల వైపు మళ్ళకుండా చేయగలిగితే, నామరూపాల తాలూకు దృష్టం అంటే దర్శనం కానీ, నామరూపాల తాలూకు స్మృతి జ్ఞాపకం అనే దాన్ని కానీ ఈ రెండిటినీ మనసులోంచి తోసేయగలిగితే, యదా ఉపరామ, మనసు నామరూపాల వైపుకు వెళ్ళటం లేదు, నామరూప దర్శనం కానీ నామరూప స్మృతి కానీ మనస్సు చేయటం లేదు అనే పరిస్థితిని తేగలిగితే మనస్సు పూర్తి ఏకాగ్రమైనట్లు. అలాంటి ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఈయతే కేవలయా స్వసంస్థయా, ఆ పరమాత్మ చూడటానికి యోగ్యంగా ఉంటాడు. ఆ మనస్సులో పరమాత్మ దర్శనం ఇస్తాడు. మనస్సుతో అనే మాట అనకూడదు, ఆ మనస్సులో పరమాత్మ దర్శనం ఇస్తాడు. ఎలా దర్శనమిస్తాడు? కేవలయా స్వసంస్థయ, తన యొక్క స్వప్రకాశ చైతన్య రూపంతో దర్శనమిస్తాడు. సింపుల్గా ఉదాహరణ చెప్పుకోవాలి అనుకుంటే, చాలా సింపుల్గా ఉదాహరణ చెప్పుకోవాలి అనుకుంటే, లైట్లు వేసున్నాయి, చాలా లైట్లు వేశారు. వేసి అక్కడ పెద్ద డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు. వెళ్ళిన ప్రతి వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే ఆ లైటింగ్లో డ్యాన్స్ చూస్తున్నారు. లైటింగ్లో అనే మాట పక్కన పెట్టేసి డ్యాన్స్ చూస్తున్నారు. ఎంతసేపటికి ఆ డ్యాన్స్ చూద్దామనే తపనలోనే పడిపోయి ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఏ కలర్ లైట్ వేశారు, ఏ బ్రాండ్ లైటు, ఒక్కొక్కటిది ఎంత వాల్ట్స్ ఉంటుంది లేదా ఎంత వెలుగునిస్తోంది అనేటువంటి చర్చ చేశారా? ఎవరూ చేయలేదు. ఎప్పుడైతే ఆ డ్యాన్స్ ప్రోగ్రాం మొత్తం పూర్తయిపోయిందో అందరూ పక్కకి వెళ్ళిపోయారు, డాన్సర్స్ అందరూ పక్కకి వెళ్ళిపోయారు. స్టేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది, శబ్దం లేదు, ఏమీ లేదు. అప్పుడు మాత్రం కూర్చున్నవాడు ఒకసారి తల పైకెత్తి చుట్టూ చూసి ఏమేం లైటింగ్ పెట్టారు, ఏం లైట్ల నుంచి ఏ వెలుగు వస్తోంది అని గమనిస్తాడు కదా. ఇదే పని డ్యాన్స్ నడుస్తున్నప్పుడు ఎవరూ చేయరు, ఎందుకంటే మనసంతా డ్యాన్స్ మీదే పడిపోయి ఉంటుంది. అలాగే ఈ మాయ తాలూకు నృత్యం లాంటి ఈ సృష్టి మీద, ఈ నామరూపాల మీద మనస్సు మొత్తం పడిపోయి ఉంది. పడిపోయి ఉండటం వలన ఈ నామరూపాలను తెలియచేసేటువంటి లైటింగ్ లాంటి పరమాత్మ తత్వం మీద జ్ఞానం లేదా విజ్ఞానం అనే దాని మీద మనస్సు పోవటం లేదు. అది పోవాలి అంటే, మనస్సు దాని మీదకి పోవాలి అంటే ముందు ఈ నాట్యాన్ని చూడటం ఆపేయాలి. యదోపరామో మనసో నామరూప రూపస్య దృష్టస్మృతి సంప్రమోషాత్ ఈయతే కేవలయా స్వసంస్థయా. ఇప్పుడు మాత్రమే ఈయన ఎందుకు కనిపిస్తాడు అంటే, డ్యాన్స్ అయిపోయిన తర్వాత, డ్యాన్స్ మీద నుంచి చూపులు మళ్ళిన తర్వాతే లైట్స్ ఎందుకు కనిపిస్తాయి? ఇంతకుముందు ఉన్నాయి కదా, ఇప్పుడే ఎందుకు ప్రత్యేకించి కనిపిస్తున్నాయి అంటే, హంసాయ, ఆయన పరిశుద్ధ స్వరూపుడు. ఎలాగైతే వెలుగుకి వేరే ఏ స్వభావము లేదో, తన ముందు ఎవరున్నా సరే, ఏ డ్యాన్స్ ఉన్నా, అది మేల్ డ్యాన్స్ అయినా, ఫీమేల్ డ్యాన్స్ అయినా, డ్యూయెట్ అయినా, ఇంకోటైనా, ఏమైనా సరే ఆ వస్తువులన్నిటినీ, ఆ క్రియలన్నిటినీ తెలియచేస్తూనే ఉంటుందో, తనను తాను దాంతో అంటించుకోకుండా ఉంటుందో, అలాగే ఈ మాయ తాలూకు నృత్యాన్ని తనతో అంటించుకోనటువంటి పరిశుద్ధుడు ఆ పరమాత్మ హంసాయ. అందువల్లనే శుచి సద్మనే నమః. శుచి పరిశుద్ధంగా ఉండేటువంటి మనస్సే సద్మ నివాస స్థానం లేదా ప్రకాశ స్థానంగా ఉండేటువంటి ఆ పరమాత్మకు నమః, నమస్కారము అని దక్ష ప్రజాపతి గారు అంటున్నారు. స్వప్రకాశుడైనటువంటి పరమాత్మ కనిపించడం లేదు అంటే అది పరమాత్మ మీద తప్పు కాదు. అనంత అనే మాట వేరే ఇష్యూ. అది ఆ స్వప్రకాశాన్ని చూడగలిగేటువంటి సత్తా మనస్సుకు లేదు.
ఎందుకు లేదు అంటే మనస్సు తాలూకు శక్తి మొత్తం వేరే విషయాల మీదకు ఖర్చు అయిపోతుంది. అందులోనూ నామరూపాల మీదే ఉండటం అనేది మనసుకు అలవాటైపోయింది. నామరూపాల మీద నుంచి మనస్సును మళ్ళించి ఆ నామరూపాల తాలూకు ఆలోచనలన్నిటినీ మనసులోంచి తప్పించి పరమాత్మ మీదకు ఉంచితే ఆ పరమాత్మ యొక్క స్వప్రకాశ రూపం అనేది కనిపించి తీరుతుంది అని దక్ష ప్రజాపతి గారు అంటున్నారు. యదోపరామో మనసో నామరూప రూపస్య దృష్ట స్మృతి సంప్రమోషాత్ య ఈయతే కేవలయా స్వసంస్థయా హంసాయ తస్మై శుచి సద్మనే నమః అని. మనస్సును అలా బాగు చేసుకోవటం అనేది అయ్యే పనేనా? మనసులోంచి నామరూపాలను వెళ్ళగొట్టడం అంటే కలుపు మొక్కల్ని భూమి మీద నుంచి వెళ్ళగొట్టడం లాంటిదే కదా. అయ్యే పనేనా అది? అంటే అయ్యే పనే. చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్లకు ఆయన దర్శనం ఇచ్చాడు అని అంటున్నాడు. మనీషిణోంతర్హృది సన్నివేశితం స్వశక్తిభిర్నవభిశ్చ త్రివృద్భి వహ్నిం యథా దారుణి పాంచదశ్యం మనీషయా నిష్కర్షంతి గూఢం అనేటువంటి శ్లోకంలో మనీషిణ మనస్సును నియంత్రించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవారు ఆయన్ని చూశారు. మనీషిణ వాళ్ళు ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, ఎలా చూశారు అంటే అంతర్హృది సన్నివేశితం, తమ మనస్సులోనే ఉండేటువంటి, తమ మనస్సులోనే కొలువై ఉండేటువంటి ఆ పరమాత్మను చూశారు. ఎక్కడ చూశారు? తమ మనసులోనే చూశారు. అంతర్హృది సన్నివేశితం. ఎలా చూశారు? స్వశక్తిభి నవభిశ్చ త్రివృద్భి. ఆ పరమాత్మ తాలూకు శక్తులైనటువంటి 9 శక్తులని ఆ పరమాత్మతో కలిపి ఒకసారి చూసుకుని ఆ పరమాత్మ నుంచి విడదీసి విడిగా చూసుకున్నారు. స్వశక్తిభి పరమాత్మ తాలూకు శక్తులు నవభి 9 ఉన్నాయి. ఒకటి ప్రకృతి, రెండవది పురుషుడు జీవుడు, మూడవది మహత్తత్వము, నాలుగవది అహంకారము. వాటికి పంచ తన్మాత్రలు, పంచ మహాభూతాలు లేదా పంచ సూక్ష్మభూతాలు అనే వాటిని కలుపుకుంటే 9 శక్తులు. ఈ 9 శక్తులు త్రివృద్భి 3 గుణాల కలబోతగా ఉండేటువంటి శక్తులు. వీటితో కలిపి చూసుకున్నారు. కలిపి చూసుకుని వీటికంటే విడిగా మళ్ళీ తిరగదీసి చూసుకున్నారు. మనీషయా నిష్కర్షంతి. ఒకసారి వీటితో కలిపి వీటికి కారణంగానో వీటితో కలిసి ఉన్నట్లుగానో ఒకసారి చూసుకుని తర్వాత విడదీసి చూసుకున్నారు. మనీషయా నిష్కర్షంతి. గూఢం అతి రహస్యంగా మనస్సులోనే దాక్కున్నటువంటి పరమాత్మను వాళ్ళు ఇలా చూశారు. దానికి ఉదాహరణగా ఒక వైదికమైన ఉదాహరణ ఆయనే ఇస్తున్నాడు. వహ్నిం యథా దారుణి పాంచదశ్యం. నిప్పుంది, నిప్పు వెలుగుతూ ఉంటే సామాన్యంగా ఎవరైనా నిప్పు వెలుగుతుంది అనుకుంటారు, దాన్ని గౌరవిస్తారు. నిప్పు వెలుగుతుంటే దాన్ని కాళ్ళతో తాకటం, నిప్పులో ఉండేటువంటి కట్టెల్ని కాళ్ళతో తోయటం లాంటి పనులు ఎవరూ చేయరు. నిప్పు అంటే గౌరవంగా ఉంటారు. కానీ అదే నిప్పుని కొంతమంది దండం పెట్టుకుంటారు, కొంతమంది చాలా పవిత్రం అని అనుకుంటారు, కొంతమంది పవిత్రం అనుకుని అందులో హోమాలు కూడా చేసుకుంటారు. నిప్పు అనేది సమానమే. గౌరవించటం అనే స్థాయి కంటే చాలా ఎక్కువ పనులు దానిలో చేస్తున్నారు. గౌరవాన్ని దాటి భక్తి ప్రపత్తులను కూడా చాటుకుంటున్నారు. వెలుగుతుంటే హోమకుండంలో యజ్ఞకుండంలో అగ్ని వెలుగుతుంటే ఆహాహా నవ్వేవా ఆనందించే వాళ్ళు ఉన్నారు, సాష్టాంగ పడేవాళ్ళు ఉన్నారు, ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఉన్నారు, చాలా చేస్తున్నారు. వాళ్ళు ఆ నిప్పులో ఏం చూశారు? నిప్పు అనేది రెండూ సమానమే కదా. అంటే దాంట్లో వాళ్ళు ఏం చూశారు అంటే వహ్నిం యథా దారుణి. ఇంతకుముందు మనం గౌరవించిన నిప్పు అదే కట్టెలతో వెలిగే నిప్పు, ఇప్పుడు కూడా అదే కట్టెలతో వెలిగేటువంటి నిప్పే అంటే, కానీ పాంచదశ్యం. ఈ నిప్పు పుట్టేటప్పుడు లేదా ఈ మంట, ఈ జ్వాల అనేది రగిలేటప్పుడు పాంచదశ్యం 15 మంత్రాలను ఉచ్చరించి పెట్టారు.
పంచదశ సామిధేనీ మంత్రాలు అని ఉన్నాయి. సామిధేనీ మంత్రాలు అని పేరు. ఆ సామిధేనీ మంత్రాలతో ఈ అగ్ని రాజేశారు. ఆ మంత్రాలతో ఎప్పుడైతే అగ్గి రాజుకుందో, ఈ మంట లేదా జ్వాల అనేది బయటకు వచ్చిందో, అప్పుడు ఈ మంత్రాలతో తయారైనటువంటి ఈ జ్వాలని పవిత్రంగా భావించడం మొదలుపెట్టారు. అప్పుడు మామూలు నిప్పుని ఈ నిప్పుని వేరువేరుగా చూడటం మొదలుపెట్టారు. మామూలు నిప్పు అయితే కేవలం గౌరవించటం, ఈ నిప్పు అయితే దీన్ని బాగా భక్తిగా చూడటం, దండం పెట్టుకోవటం దాకా వెళ్ళటం అనే స్థితికి వచ్చారు. నిష్కర్షంతి మనీషయ, తమ బుద్ధితో ఈ జ్వాల లేదా ఈ అగ్ని మంత్రాలతో తయారైనటువంటి అగ్ని, మంత్రాలతో పరిపూర్ణమైనటువంటి అగ్ని, కొంచెం శాస్త్రీయ భాషలో చెప్పాలంటే మంత్రాలతో సమిద్ధమైనటువంటి అగ్ని. కాబట్టి దీనికి మనం చాలా భక్తి ప్రపత్తులతో ఉండాలి. చివరికి ఎక్కడైనా హోమకుండం లేదా యజ్ఞకుండంలో అగ్గి ఉంటే అందులో చలి కూడా కాచుకోకూడదు. చలి కోచుకోవాలని చేతులు కాళ్ళు అలా పెట్టకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణమున్న వ్యక్తితో ఎంత జాగ్రత్తగా, గౌరవనీయమైన వ్యక్తితో ఎంత జాగ్రత్తగా ఉంటామో అంత జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నారు. మనీషయా నిష్కర్షంతి. గూఢం, ఇదే అగ్గి ప్రతి కట్టెలోనూ ఉంది. కానీ మంత్రాలతో బయటికి తెచ్చినప్పుడు మాత్రం దాన్ని ప్రత్యేకించి గౌరవిస్తున్నారు. అలాగే ఈ అగ్గిలాంటి పరమాత్మ కూడా ప్రతి హృదయంలోనూ ఉన్నాడు, ప్రతి దేహంలోనూ ఉన్నాడు, ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు, ప్రతి వస్తువులోనూ ఉన్నాడు. ఆ వస్తువులో ఉండేటువంటి పరమాత్మను మనీషయా నికర్షంతి, తమ బుద్ధితో విడదీసి చూస్తున్నారు. తమ బుద్ధితో ఎలా విడదీసి చూస్తున్నారు? ఈ దేహంలో ఉండేటువంటి నేను అనే వ్యక్తి కంటే ఈ పరమాత్మ భిన్నం. మనకు కనిపించేటువంటి ఈ రాయి అనే దానికంటే పరమాత్మ భిన్నం. ఆ రాళ్లలోనూ దేహంలోనూ అన్నిట్లోనూ అనుస్యూతంగా ఉండేవాడు పరమాత్మ అని వాటికంటే విడదీసి జాగ్రత్తగా చూస్తున్నారు. ఇలా చూస్తున్నారు కాబట్టే వాళ్ళ చూపులకు పరమాత్మ అందుతున్నాడు. ఇలా చూడటం అనేది చేత కాకపోతే ఆ పరమాత్మ కనిపించటం అనేది జరగదు. మనీషిణః అంతర్హృది సన్నివేశితం స్వశక్తిభిర్నవభిశ్చ త్రివృద్భిః వహ్నిం యథా దారుణి పాంచదశ్యం మనీషయా నిష్కర్షంతి గూఢం అని దక్ష ప్రజాపతి గారు అంటున్నారు. ముందు మొత్తం సృష్టిలో ఉండేటువంటి పదార్థాలన్నిటితోనూ పరమాత్మను కలుపేసుకుని చూసేసుకోవచ్చు. అన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడు అని ఓ మాట అనుకోవచ్చు. అనుకుని తర్వాత స్టెప్గా ఆ పదార్థాలతో సంబంధం లేకుండా పదార్థాలని విడదీసేసి అన్నిట్లోనూ అనుస్యూతంగా ఉండే, అన్నీ లేవు ఉండటమో ఏమీ లేదు, ఉండే ఒక్కడే పరమాత్మ, ఒకే ఒక రూపం పరమాత్మ అనేటువంటి జ్ఞానం తెచ్చుకోవచ్చు. అలాంటి జ్ఞానం ఉన్నవాళ్ళకి, అలా నికర్షంతి అనేటువంటి స్థితి ఉన్నవాళ్ళకి ఆ పరమాత్మ కనిపిస్తాడు. మనీషిణోంతర్హృది సన్నివేశితం స్వశక్తిభిర్నవభిశ్చ త్రివృద్భిః వహ్నిం యథా దారుణి పాంచదశ్యం మనీషయా నిష్కర్షంతి గూఢం అని ఈ శ్లోకంలో దక్ష ప్రజాపతి గారు అంటున్నారు. కాకపోతే సవై మమాశేష విశేషమాయా నిషేధ నిర్వాణ సుఖానుభూతి స సర్వనామా సచ విశ్వరూప ప్రసీదతాం అనిరుక్తాత్మశక్తి అని మాత్రం ఉంది. ఆయన యొక్క రూపాన్ని కనిపెట్టడం చాలా 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 సంక్లిష్టమైంది. ఒక దశలో వింటూ ఉంటే వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అనిపించేటట్లుగా ఉంటుంది. ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందంటే అశేష విశేష మాయా నిషేధ నిర్వాణ సుఖానుభూతి అనేది ఆయన యొక్క రూపం. అశేష విశేష మాయతాలూకు విశేషాలన్నిటినీ నిషేధించేస్తే, కాదు 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 అని తోసేస్తే నిర్వాణ సుఖానుభూతి,
మాయ తాలూకు విశేషాలన్నిటినీ పక్కకు తోసేసిన తర్వాత వచ్చేటువంటి సమాధి స్థితి, లేకపోతే ఏకాగ్ర స్థితి, ఆ ఏకాగ్ర స్థితిలో అందేటువంటి సుఖానుభూతి, సుఖం యొక్క అనుభూతి రూపంలో ఆ పరమాత్మ ఉంటాడు అని చెప్పాలి. ఒకవైపు అలా చెప్పాలి. అశేష విశేష మాయా నిషేధ నిర్వాణ సుఖానుభూతి, ఇది పరమాత్మ యొక్క రూపం. అదే సమయంలో సర్వనామాచ, ఉన్న పేర్లన్నీ ఆయనవే. సచ విశ్వరూప, ఈ రూపాలన్నీ ఆయనవే. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు, అన్ని పేర్లతోనూ ఆయన్నే పిలవాలి. సర్వనామ సచ విశ్వరూప. ఈ రెండిటికీ ఉండేటువంటి కాంట్రడిక్షన్ని సర్దటం అనేది సాధారణమైనటువంటి మనస్సులకి చేత కానే కాదు అనే పరిస్థితిలో ఉన్నాడు. ఒకవైపు మాయ తాలూకు విశేషాలు లేవు అని చెప్పాలి, మరోవైపు మాయ తాలూకు విశేషాలన్నీ ఈయనవే అని చెప్పాలి. ఈ రెండు రకాల స్వభావాలని, విరుద్ధ స్వభావాలని ఆయన చూపిస్తున్నాడు. అశేష విశేష మాయా నిషేధ నిర్వాణ సుఖానుభూతి సర్వనామ విశ్వరూపశ్చ అనే స్థితిలో ఉన్నాడు. వస్తుస్థితి ప్రకారం చూసుకుంటే మాయతో సంబంధం లేకుండా ఉన్నాడు, కొన్ని సందర్భాలలో మాయతో సంబంధంతో కల్పిస్తున్నాడు. అలాంటివాడు అసలు ఆయన రూపాన్నే పట్టుకోవటం కష్టం, అసలు వినటమే కష్టం, విశ్వాసంతో నమ్మకంతో ఈ రూపాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అనే స్థితిలో ఉండేటువంటి ఆ పరమాత్మ సవై మమ ప్రసీదతాం, నన్ను అనుగ్రహించుగాక, నన్ను అనుగ్రహించి ఈ రెండిటికీ ఉండేటువంటి భేదం మీద ఉండే నా సందేహాన్ని తొలగించుగాక. అనిరుక్తాత్మని శక్తి, ఈ రెండిటినీ మెయింటైన్ చేయాలి అంటే, ఈ రెండిటినీ మేనేజ్ చేయాలి అంటే కావలసినటువంటి శక్తి ఆయనలో ఉంది. అనిరుక్త ఆత్మని శక్తి. ఆయన శక్తి మాయ చాలా విచిత్రమైనటువంటి మాయ. ఆ మాయతో కొంతసేపు ఆయన మాయారూపాలతో కనిపించగలడు, ఆ మాయతో సంబంధం లేకుండా తనంతట తాను ఉండగలడు. ఎన్ని రకాల రూపాలతోనైనా కనిపించటానికి వీలైన మాయా ఉంది, ఆ మాయతో సంబంధం లేనటువంటి ఆయన యొక్క స్వస్వరూపము ఉంది అనే రెండు రూపాలతో ఉండే ఆ పరమాత్మ, రెండు శక్తులను కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నన్ను అనుగ్రహించుగాక అని దక్ష ప్రజాపతి గారు అంటున్నారు. సవై మమాశేష విశేష మాయా నిషేధ నిర్వాణ సుఖానుభూతి సర్వనామా సచ విశ్వరూప ప్రసీదతాం అనిరుక్తాత్మశక్తి అనే ఈ శ్లోకంలో ఏముంది? దానికోసం ప్రయత్నం చేస్తే దక్కనిది ఏముంది? ఆయన్ని తెలుసుకోవటానికి ప్రయత్నాన్ని ప్రారంభించటమే తరువాయి అంటే దానికి అంటున్నాడు, యద్యన్నిరుక్తం వచసా నిరూపితం ధియాక్షభిర్వా మనసోతయస్య మాభూత్ స్వరూపం గుణరూపం హి తత్తత్ సవై గుణాపాయ విసర్గలక్షణ. ప్రయత్నాన్ని ప్రారంభిస్తే ఆ పరమాత్మ దాకా, ఆయన యొక్క తత్వం దాకా వెళతాము అని గ్యారంటీ లేదు. ప్రయత్నాన్ని మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేస్తే ఆయనే దక్కుతాడు అని చెప్పలేము. యద్యన్నిరుక్తం వచస, మన మనస్సు, మన ప్రయత్నం ఎటువైపు వెళుతుంది? ఏదో మాటను పట్టుకుని ఆ మాట తాలూకు అర్థం వైపుకు వెళుతుంది. ఎవరైనా ఏమైనా మాట చెబితే, ఏదైనా ఒక వాక్యం ఉంటే ఆ వాక్యం తాలూకు అర్థం, దానివైపు మనస్సు వెళ్ళటం అనేది ఉంది. యద్యన్నిరుక్తం వచస. అలాగే నిరూపితం ధియా, మనస్సు తనంతట తాను కొన్ని నిర్ణయాలను చేస్తుంది, లేదా బుద్ధి అనే రూపంలో ఉండే మనస్సు కొన్ని నిర్ణయాలను చేస్తుంది. ఆ నిర్ణయాల వైపుకి ఆ బుద్ధి వెళ్తుంది. అక్షభిర్వా నిరూపితం, ఇంద్రియాలు కూడా కొన్ని కొన్ని విషయాలను గ్రహించటానికి, కొన్ని కొన్ని విషయాలను తెలుసుకోవటానికి అలవాటు పడి ఉన్నాయి. ఆ విషయాలను తెలుసుకోవటానికి కావలసిన శక్తి వాటి దగ్గర ఉంది. అటువైపుకు మాత్రమే ఇంద్రియాలు వెళ్తాయి. కళ్ళతో చూసి ఇందులో తీపి ఎంత ఉంది అని చెప్పు అంటే ఏ కన్ను చెప్పలేదు. ఊహించి చెప్పటం వేరు, కంటితో చూసి చెప్పటం వేరు. లేదా కంటితో చూసి ఇది తీయగా ఉందా చేదుగా ఉందా అని తేల్చి చెప్పు అంటే ఏ బీరకాయని తేల్చలేరు, ఏ కాయని మరొక కాయని తేల్చలేరు. ఎందుకు తేల్చలేరు? కన్ను
రూపాన్ని చూడటానికే పనికొస్తుంది, దాని వైపుకే అలవాటు పడిపోయింది, అదొక్క పని మాత్రమే చేయగలదు. లేదా మరొక ఇంద్రియం దానికి సంబంధించినటువంటి వ్యవహారాలను మాత్రమే చూడగలదు, ఇంకో వైపుకు వెళ్ళలేదు. మనసోవా నిరూపితం, మనస్సు కొన్ని రకాల ఊహల్ని సంకల్పాలని చేయగలదు, కొన్ని ఆలోచనల్ని మనస్సు చేయగలదు, కానీ దానికంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు ఉన్నటువంటి విషయాల మీదే అది పోగలదు. ఉతయస్య, ఇప్పుడు మనం మాటలతో విన్నది పరమాత్మ యొక్క రూపం అని అర్థం చేసుకుందామా, లేకపోతే బుద్ధితో నిర్ణయించిందే పరమాత్మ యొక్క రూపం అనుకుందామా, ఇంద్రియాలతో మనం తెలుసుకుందే పరమాత్మ రూపం అనుకుందామా, మనస్సుతో మనం ఆలోచించింది ఊహించింది పరమాత్మ యొక్క రూపం అనుకుందామా అంటే ఏదీ కుదరటం లేదు. ఉతయస్య మాభూత్ స్వరూపం, ఇదేది ఆయన యొక్క స్వరూపం అయితే కానే కాదు. ఎందుకు? గుణరూపం హి తత్తత్. మనస్సుకి కానీ ఇంద్రియాలకు కానీ మిగతా మాటలకు కానీ వేటికైనా సరే వాటికి పరిమితమైనటువంటి ఒక విషయం ఉంది కదా, అది కేవలం త్రిగుణాత్మకంగా ఉండాలే తప్ప త్రిగుణాలను దాటి ఉండటానికి వీల్లేదు. ఏ మాట అయినా సరే ఒక పేరు చెప్పగలదు, లేదా పేరు తాలూకు ఆకృతిని ఆకారాన్ని చెప్పగలదు, అంతే తప్ప నామరూపాలతో సంబంధం లేని దాన్ని ఈ వాక్యం ఎక్కడి నుంచి చెప్తుంది? లేకపోతే ఇంద్రియమైనా సరే, లేకపోతే మనస్సు అయినా సరే, బుద్ధి అయినా సరే త్రిగుణాలకు సంబంధించిన వ్యవహారాలను తప్ప త్రిగుణాలతో సంబంధం లేని వ్యవహారాలను ఎక్కడి నుంచి ట్యాకిల్ చేస్తుంది? కాబట్టి ఈ ఇంద్రియాలకి, ఈ శబ్దాలకి, వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా త్రిగుణాత్మకాలుగానే ఉన్నాయి, కానీ గుణరూపాలుగా ఉన్నాయే కానీ గుణరూపం కానటువంటి పరమాత్మ స్వరూపంగా లేవు. ఇంద్రియాలు అటువైపు వెళ్ళలేవు. సవై, ఆ పరమాత్మ గుణాపాయ విసర్గ లక్షణ, ఈ గుణాలకి అవతల ఉన్నవాడు. ఎంత అవతల ఉన్నవాడు? గుణాపాయ విసర్గ లక్షణ. ఈ గుణాలను కావాలంటే సృష్టి చేయగలడు, లేదా గుణాలను మార్పు చేసి ప్రపంచాన్ని సృష్టి చేయగలడు, మళ్ళీ ఆ ప్రపంచాన్ని తనలోకి మింగేసేసుకోగలడు. అపాయ విసర్గ లక్షణ. అపాయం లయము, విసర్గం సృష్టి, ఈ రెండిటినీ చేయగలడు. అంటే గుణాలకి అవతల ఉన్నాడు, గుణాల కంటే కూడా ప్రభావశీలంగా ఉన్నాడు, గుణాలతోనే పని చేయించే పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరమాత్మను గుణాలను మాత్రమే గ్రహించగలిగినటువంటి ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, మాటలు కానీ గ్రహించలేవు. కాబట్టి మన ప్రయత్నం అనేది, లేదా మన స్వంత ప్రయత్నం అనేది పరమాత్మ వైపే వెళుతుంది అనే మాట చెప్పలేము. యద్యన్నిరుక్తం వచసా నిరూపితం ధియాక్షభిర్వా మనసోతయస్య మాభూత్ స్వరూపం గుణరూపం హి తత్తత్ సవై గుణాపాయ విసర్గ లక్షణ అని దక్ష ప్రజాపతి గారు అంటున్నారు. ఒక మాట అంటున్నారు, ఏ ఇంద్రియాలకి ఈయన లొంగడు అని. మరొక మాట సూచనాత్మకంగా అంటున్నారు, ఈ ఇంద్రియాల వ్యవహారాల తాలూకు మూల కారణం ఆ పరమాత్మ అని. కాబట్టి పరమాత్మను అందుకోవటానికి ఒక దారి ఉంది, ఆ దారి సవ్యమైన దారి, వేరే దారి. కానీ మనం అలవాటు పడ్డ దారి మాత్రం ఆయన్ని పట్టుకోవటానికి సరిపోదు అని రెండు రకాలుగాను చెప్తున్నారు. చెప్తూ వస్తుతః ఆయనలో ఏ గుణము లేదు, కానీ తన ఇష్టమైనప్పుడు, ఆయనకి ఇష్టమైనప్పుడు మాయతో రకరకాల గుణాలను తనలో ఆయన చూపిస్తాడు. అందువల్లే ఆయన విశ్వరూపుడు, సర్వనామా సచ విశ్వరూప అని చెప్పాము అని పై శ్లోకంలో అంటున్నారు. యస్మిన్ యతో ఏనచ యస్య యస్మై యద్యో యథా కురుతే కార్యతే చ పరావరేషాం పరమం ప్రాక్ ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్ధేతు అనన్యదేకం అని. మీరు ఏ పని చేయాలన్నా సరే ఒక ఆశ్రయం అనేది ఉండాలి కదా, ఆ ఆశ్రయం పరమాత్మే అవుతుంది. యస్మిన్,
మీరు ఏ పని చేయాలన్నా ఏదో ఒక సాధనం అనేది ఉండాలి కదా. ఆ సాధనం లేదా ఒక పదార్థం నుండి అనేది ఉండాలి కదా, నుండి అనే పదం రావాలి కదా. అది యతః ఆ పరమాత్మే అవుతాడు. ఈయన ఏ పని చేయాలన్నా దానికి ఒక సాధనం ఉండాలి అనుకుంటే ఆ సాధనం పరమాత్మే అవుతాడు. ఈయన ఏ వస్తువును చూసి ఇది ఎవరిది, ఎవరికి సంబంధించింది అనే ప్రశ్న వేసుకున్నా యస్య ఆ పరమాత్మకు సంబంధించిందే అనే సమాధానం వస్తుంది. ఇది ఎవరి కోసం అని ప్రశ్న వేసుకుంటూ వేసుకుంటూ పోతే ఆ ప్రశ్నకి చివరి సమాధానంగా ప్రయోజనం అనే దానికి అర్థంగా ఆ పరమాత్మే నిలుస్తాడు. యస్మై యత్ అసలు ఏం చేస్తున్నారు లేదా దేన్ని వాడి చేస్తున్నారు అనే మాటకు వస్తే ఆ దేన్ని వాడి చేస్తున్నారు అనేది కూడా చివరికి పరమాత్మే అని తేలుతుంది. యహ చేసేవారెవరు అనే ప్రశ్న వేసినా సరే చేసేవాడు కూడా పరమాత్మే అనే సమాధానం వస్తుంది. యథా చేసే తీరు ఒకటి ఉంది కదా, ఆ తీరు ఏంటి అంటే అది కూడా పరమాత్మే అని చివరికి వచ్చేస్తుంది. యహా కురుతే ఈ విధంగా ఏ పని చేసినా స్వతంత్రంగా తనంతట తానుగా ఏ పని చేసినా, కార్యతేచ ఎవరైనా తోస్తే పని చేసినా సరే, చేసినా చేయించినా లేదా స్వతంత్రంగా చేసినా ఎవరైనా చెప్తే చేసినా ఎలా చేసినా సరే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా పరమాత్మే ఉంటాడు. ఇదే సృష్టిలో ఉండేటువంటి విశేషం అని అనుకుంటే సృష్టిలో ఉండేటువంటి విశేషాల రూపాల్లో మొత్తాల్లోనూ ఆయనే ఉన్నాడు. యస్మిన్ యతః ఏనచ యస్య యస్మై యత్ యో యథా కురుతే కార్యతే చ. అయితే ఈ సృష్టి మొత్తం ఆయనే ఉన్నాడు, ఈ సృష్టి మొత్తం రూపాలు ఆయనవే అని అనుకునే ముందు ఒక చిన్న క్లారిటీ తెచ్చుకోవాలి. సృష్టిలో చాలామంది భాగంగా ఉన్నారు. వాళ్ళెవరూ కూడా ఇలాంటి యత్ యోహ యోన ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా నిలవలేరు. ఎందుకంటే పరావరేషాం పరమం, ఈ సృష్టికి కారణంగా ఉండేటువంటి బ్రహ్మాదులకు కూడా పరమం, బ్రహ్మాదులకు కూడా కారణంగా ఉండేటువంటి వాడిన, వాళ్ళకంటే కూడా ప్రాక్ ప్రసిద్ధం, వాళ్ళకంటే కూడా ముందున్నటువంటి వాడు. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానంగా బ్రహ్మాదులు రాలేరు. ఆ బ్రహ్మాదులకు కూడా కారణమైన వాళ్ళకంటే కూడా ముందుండేటువంటి పరమాత్మే సమాధానంగా వస్తాడు. పరమం ప్రాక్ ప్రసిద్ధం తద్ బ్రహ్మ, అదే పరమాత్మ, అదే బ్రహ్మ. భగవద్గీతలో అయితే పరమాత్మ బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని కొంచెం సులభంగా చెప్పాడు. దక్ష ప్రజాపతి గారు కొంచెం యత్ ఏన యహ యస్మై అని కొంచెం కాంప్లికేటెడ్గా చెప్తున్నారు. కానీ ఇద్దరూ చెప్తున్నటువంటిది విషయం ఒకటే, పరావరేషాం పరమం ప్రాక్ ప్రసిద్ధం తద్ బ్రహ్మ. ఈ పరమమైనటువంటి బ్రహ్మ తద్ధేతు. ఎందుకు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా వస్తోంది అంటే ఏ ప్రశ్న వేసుకున్నా సమాధానం ఒకటి వస్తోంది కదా, దానికి కారణంగా ఉంది కాబట్టి అక్కడ వస్తోంది. ఎవరు చేస్తున్నారు అంటే నేను చేస్తున్నాను అని అంటున్నాము. నేను అంటే దేహం, గుండెలు కొట్టుకుంటున్నాం కాబట్టి దేహం అని అనుకోవచ్చు. దేహం అనేది గనక చేసే మాట అయితే ఈ దేహానికి కారణంగా ఉండేటువంటి పరమాత్మే కదా అక్కడ ఉన్నట్లు. ఎక్కడ చేస్తున్నారు అంటే ఏదో హోమం చేస్తున్నారు అంటే అగ్నిహోత్రంలో చేస్తున్నారు. అగ్నిహోత్రాన్ని తయారు చేసింది ఎవరు లేదా అగ్నిహోత్రాన్ని సృష్టి చేసినటువంటి మూల కారణం ఎవరు అంటే పరమాత్మే వస్తున్నాడు కదా. కాబట్టి ఏ వస్తువును తీసుకున్నా, క్రియలకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని తీసుకున్నా అది మొత్తం తద్ధేతు, పరమాత్మ చేస్తే వచ్చింది, పరమాత్మే వాటికి హేతువుగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా పరమాత్మే ఉంటున్నాడు. అయితే అనన్యత్ ఏకం, ఈ వస్తువులు తమలో తాము కీచులాడుకుంటూ ఉంటాయి. ఒక వస్తువు మరొక వస్తువుతో కలవదు. కలిసిన చోట ఆ వస్తువు ఆగిపోతుంది. రెండు గిన్నెల్ని పక్కపక్కన పెడితే ఈ గిన్నెల్ని రెండిటిని జరిపేసి ఒకటి చేసేద్దాము అంటే ఎప్పటికీ జరగదు. గిన్నెలు రెండు కొట్టుకుంటాయి,
ఖంగుమనే శబ్దం వస్తుంది. ఆ తర్వాత ఒకదానికొకటి ఒరుసుకుంటాయి, ఆపేసుకుంటాయి. ఎప్పటికీ ఒక గిన్నె మరొక గిన్నెతో కలవదు, ఒక రాయి మరొక రాయితో కలవదు. ఆ రెండూ కలిసినప్పుడు వాటి మధ్య స్పష్టమైనటువంటి రేఖ అనేది ఉంటుంది, ఇది వేరు అది వేరు అని. కానీ ఇన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మకు మాత్రం ఈ రేఖ లేదు. అనన్యత్, ఏ వస్తువుతోనూ ఈయన కలవలేకపోవటం అనేది లేనే లేదు. అన్ని వస్తువులతోనూ కలుస్తాడు, అన్ని వస్తువులతోనూ కలుస్తాడు, అన్ని వస్తువుల్లోనూ నిండి ఉంటాడు. ఏ వస్తువుతోనూ కలవలేకపోవటం అనేదాన్ని మాత్రం చూపించడు. కాబట్టి అనన్యత్, తనకంటే వస్తువులు వేరే అనేటువంటి విజాతీయ భేదాన్ని ఈ పరమాత్మ కలిగి ఉండడు. ఎలా అంటే, రెండు బంగారు గిన్నెలు పక్క పక్కన పెడితే గిన్నెలు రెండూ కొట్టుకుంటున్నాయి, కానీ ఇది బంగారమే అది బంగారమే అని అనుకుంటున్నాం కదా. మరి బంగారు గిన్నెలు హెవీ అయిపోయినాయి అనుకుంటే వెండి గిన్నెలు పెట్టుకుందాం. ఇది వెండి గిన్నె అది వెండి గిన్నె, ఇది వెండే అది వెండే అని అనుకుంటున్నాం కదా. ఈ బంగారం లేదా వెండి అనేటువంటి మూల వస్తువు మాత్రం కొట్టుకోవటం లేదు, అది అనుస్యూతంగానే ఉంది. కానీ గిన్నె అని మనం అనుకునేటువంటి ఆ వస్తువు మాత్రం ఒకదాంతో ఒకటి కొట్టుకుంటోంది. సర్వకారణమైనటువంటి పరమాత్మ మాత్రం ఏ వస్తువుతోనూ ఇలాంటి విరోధాన్ని ప్రదర్శించకపోగా అనన్యత, అన్ని వస్తువుల్లోనూ కలిసిపోతాడు. అదే సమయంలో ఏకం, తనలో కూడా ఏ రకమైనటువంటి భేదాలను ఆయన ప్రదర్శించడు, తనలో కూడా ఏ రకమైన భేదాలను కలిగి ఉండడు. ఒక చెట్టును తీసుకుంటే ఈ చెట్టు అంటే ఏంటి అని ఒక ప్రశ్న, చెట్టులో ఏమేమి ఉన్నాయి అనేది రెండో ప్రశ్న. చెట్టు అంటే ఏమిటి అంటే ఒక కాండం, ఆ కాండానికి కొమ్మలు, కొమ్మలకు ఆకులు, ఆకులకి యువతలో అవతలో పూలు, ఆ పూలు కాస్తంత ముదిరి రాలిపోతే వచ్చే కాయలు అని చెప్తాం కదా. ఈ ప్రశ్నకి సమాధానం ఇది కదా. చెట్టులో ఏమున్నాయి అని అడిగితే చెట్టులో కాండం ఉంది, చెట్టులో కొమ్మలు ఉన్నాయి, చెట్టుకు ఆకులు ఉన్నాయి, చెట్టుకు పూలు ఉన్నాయి, కాయలున్నాయి అని చెప్తున్నాం. సమాధానం అదే, ప్రశ్నలు రెండు. సమాధానం ఒకటే, అదే కాండం, అదే కొమ్మ, అదే ఆకు, అదే పువ్వు. కానీ ప్రశ్నలు మాత్రం రెండుగా ఉన్నాయి. చెట్టు అంటే ఏమిటి అని ఒక ప్రశ్న, చెట్టులో ఏమేమి ఉన్నాయి, చెట్టుకు ఏమేమి ఉన్నాయి అని ఇంకో ప్రశ్న. రెండు ప్రశ్నలకి ఒకటే సమాధానం చెప్తున్నాము. ఎందుకు చెప్తున్నాము అంటే, చెట్టు అనేది ఒకటి అనేటువంటి అభిప్రాయం మనకు ఉంది. అదే సమయంలో చెట్టులో అవాంతర భేదం లేదా సజాతీయ భేదం అనేటువంటి ఒక భేదం ఉంది. ఆ భేదాన్ని పురస్కరించుకుని, ఆ భేదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు రకాల సమాధానాలని చెప్తున్నాం. చెట్టు అంటే మొత్తం చెప్పాల్సింది ఇదే రూపం, అదే కరెక్టు, అదే పర్ఫెక్టు. కానీ అందులో కొంత భేదాన్ని, చెట్టు వేరు దాని కాండం వేరు, చెట్టు వేరు దాని కొమ్మ వేరు, చెట్టు వేరు దాని ఆకు వేరు అనేటువంటి అభిప్రాయాన్ని లోపల ఉంచుకుని బయటికి చెప్పకుండా, దాన్ని కక్కకుండా, ఆ భేదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాం. దీనికి సజాతీయ భేదం లేదా స్వగత భేదం అని పేరు. అలాంటి సజాతీయ భేదం కానీ స్వగత భేదం కానీ ఈ పరమాత్మకు లేదు కాబట్టి, ఈయన అద్వితీయుడు కాబట్టి, ఏ వస్తువుతోనూ ఏ రకమైనటువంటి భేదము ఈయనకి లేదు కాబట్టి ఈయన అన్ని వస్తువుల్లోనూ కలిసిపోయి ఉన్నాడు అని దక్ష ప్రజాపతి గారు చెప్తున్నారు. అందువల్లే అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఈయనే వస్తున్నాడు అని అంటున్నారు. యస్మిన్ యతో ఏన చ యస్య యస్మై యద్యో యథా కురుతే కార్యతే చ పరావరేషాం పరమం ప్రాక్ ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్ధేతురనన్యదేకం అనేటువంటి ఈ శ్లోకంలో యచ్చక్తయో వదతాం వాదినాం వై వివాద సంవాద భువో భవంతి కుర్వంతి చైషాం ముహురాత్మమోహం తస్మై నమో అనంత గుణాయ భూమ్నే అని పై శ్లోకంలో ఇంకొక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి పెట్టాడు. పరమాత్మను ఇంత గట్టిగా నువ్వు చెప్తున్నావు కదా, ఇంత గట్టిగా నువ్వు పరమాత్మను స్థాపిస్తున్నావు కదా, నువ్వు చెప్పిన హేతువుల్ని చూస్తే లేదా నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం చూస్తే
పరమాత్మను తప్ప ఈ సృష్టిలో మరొక స్వరూపాన్ని మనం ఊహించలేము. నువ్వు చెప్పింది సరిగా అర్థం కాలేదనేది వేరే విషయము. కానీ జాగ్రత్తగా చూస్తే పరమాత్మ తప్ప ఏమీ లేదు అనే మాట మాత్రం అర్థమవుతోంది. ఎందుకంటే మాటికి పరమాత్మ అని వస్తోంది కాబట్టి ఆయనే ఉండాలి అనైనా అనిపిస్తోంది కనీసం. కానీ ఇదే పరమాత్మ మీద నీలాంటి వాళ్ళే చాలామంది రకరకాలుగా మాట్లాడుకున్నది ఉంది కదా. పరమాత్మ అంటే ఏంటి అనే విషయంలో రకరకాలుగా చెప్పారు కదా కొంతమంది. లేదా అసలు పరమాత్మ ఉన్నాడా లేడా అనే విషయం మీద కూడా రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు కదా. మరి ఆ అభిప్రాయాలు అలా వ్యక్తం కావటానికి, లేదా ఆయన మీదే రకరకాల అభిప్రాయాలు రావటానికి కారణం ఏమై ఉండొచ్చు అని అడిగితే దానికి చెప్తున్నాడు, యచ్చక్తయః వదతాం వాదినాం వై వివాద సంవాద భువో భువంతి. మీరన్నట్లుగానే రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది కలుస్తారు, కొంతమంది కలవరు. కొంతమంది కలవక ఒకళ్ళనొకళ్ళు నువ్వు చెప్పింది తప్పు అని అనుకుంటారు. వివాద, లేదా నువ్వు చెప్పింది బాగానే ఉంది, నువ్వు చెప్పింది ఇంతవరకు అయితే నేను ఒప్పుకుంటాను అనేవాళ్ళు ఉంటారు. సంవాద అనేది కూడా ఉంది. ఈ వివాదం సంవాదం అనేది ఎక్కడొస్తోంది అంటే ఆ పరమాత్మ రూపంలోనే వస్తోంది కదా. పరమాత్మ ఉన్నాడా లేడా అనేటువంటి వివాదం కానీ, పరమాత్మ ఈ రకంగా ఉన్నాడా ఇంకో రకంగా ఉన్నాడా అనేటువంటి వివాదం కానీ, ఏ వివాదాన్ని తీసుకున్నా ఆ వివాదంలో సంవాదం అనేది ఉన్నా లేకపోయినా సరే అవన్నీ కూడా పరమాత్మ స్వరూపంలోనే వస్తున్నారు కదా. కాబట్టి పరమాత్మే ఈ వివాదాలకి సంవాదాలకి ఆశ్రయం అనే మాట ఉంది. అయితే వివాదాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఆ పరమాత్మలో రకరకాల మాయలు ఉన్నాయి. ఆ మాయా శక్తులు ఒక్కొక్క శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. కనిపించేసేసరికి ఈ శక్తినే నమ్మి, ఈ రూపాన్నే నమ్మి ఇదే పరమార్థం అని ఆ వాదించే వాళ్ళు అనుకుంటారు. కాబట్టి వదతాం వాదినాం వై యచ్చక్తయః వివాద సంవాద భువో భవంతి. మాట్లాడుతూ పరమాత్మను గురించి చర్చిస్తూ ఉండేవాళ్ళు కొంచెం సరి అయిన దారి కాక కొంచెం అక్కడక్కడ వక్రమార్గం పట్టేటువంటి వాళ్ళు, మొత్తం వక్రమార్గము కాదు మొత్తం సరి అయిన మార్గము కాదు అనే స్థితిలో ఉన్నవాళ్ళు పరమాత్మ తాలూకు ఆయా శక్తులను ఆశ్రయించుకుని ఆ శక్తులను బట్టి తమ మాటలను మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు కలవచ్చు, కొన్నిసార్లు కలవకపోవచ్చు. కుర్వంతి చైషాం ముహురాత్మమోహం. కానీ ఈ మాటలు మాట్లాడేవాళ్ళు, కలిసేవాళ్ళు, కలవని వాళ్ళు, కీచులాడుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, కాదనేవాళ్ళు, అవుననేవాళ్ళు అందరూ కూడా ఆ పరమాత్మను సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు. ఈ వివాదాల్లో పడి మునకలైపోతున్న వాళ్ళు పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే కుర్వంతి చైషాం ముహురాత్మమోహం. ఆ పరమాత్మ తాలూకు మాయాశక్తులు వీళ్ళని వ్యామోహపరుస్తున్నాయి. ఆ మాయాశక్తులని, మాయాశక్తులకు సంబంధించినటువంటి రూపాలని మాత్రమే చూసేటట్లు తయారు చేసేస్తున్నాయి. ముహురాత్మమోహం కుర్వంతి. ఆ ఆత్మమోహం లేకుండా మాయాశక్తులు పనిచేయకుండా ఉండాలి అంటే అనంత గుణుడు అయినటువంటి భూమా వ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మే అనుగ్రహించాలి. ఆ పరమాత్మ అనుగ్రహిస్తేనే ఈ వివాదాలు ఇవన్నీ పోయి ఆ పరమాత్మ తాలూకు సరి అయిన జ్ఞానం అనేది మనకి కలుగుతుంది. కాబట్టి తస్మై నమః, ఆయనకి నమస్కరించుకుంటున్నాము. ఆయనకి నమస్కారం చేసుకోవటం ద్వారా ఆయన అనుగ్రహాన్ని సంపాదించి ఎలాగైనా సరే ఆ పరమాత్మ తాలూకు శక్తులు, అవి చేసేటువంటి వ్యామోహాలు వీటిని దాటి, ఈ వివాదాలని సంవాదాలని వీటన్నిటినీ దాటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అందుకోవటానికి యోగ్యులం అవుతాము అని దక్ష ప్రజాపతి గారు అంటున్నారు. యచ్చక్తయో వదతాం వాదినాం వై వివాద సంవాద భువో భవంతి కుర్వంతి చైషాం ముహురాత్మమోహం తస్మై నమోనంతగుణాయ భూమ్నే అని. ఇంకా కూడా 3 శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు కనీసం 10 శ్లోకాలైనా చెప్పుకుని చూద్దామని అనుకున్నాము. 12 శ్లోకాల స్తోత్రం ఇది, గుహ్య స్తోత్రం, హంస గుహ్య స్తోత్రం అనేటువంటి స్తోత్రం. కానీ 9 శ్లోకాలే అయినాయి. ఇంకా కూడా 3 శ్లోకాలు ఉన్నాయి.
దాంట్లో కూడా ఆ పరమాత్మ తత్వాన్ని గురించి ఇంతే కాంప్లికేటెడ్గా దక్ష ప్రజాపతి గారు చెప్తున్నారు. వాటిని మనం యథాప్రకారం పైన చూసుకుందాము. కాకపోతే ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. దక్ష ప్రజాపతి గారు చెప్తున్నట్లుగా ఆ పరమాత్మ స్వరూపం కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది. పరమాత్మ స్వరూపాన్ని అందుకోవటం అనేది అంత సులభంగా లేదు. ఈ కాంప్లికేషన్ అనేది కూడా విచిత్రమైన రీతిలో ఉంది. ఏ రకమైన విచిత్రమైన రీతి అంటే, ఎన్నో అంశాలు కలబోసినందువలన, రకరకాల అంశాలన్నిటినీ గుట్టలు గుట్టలుగా చేరుకుపోయినందువలన కాంప్లికేషన్ కాదు. మామూలుగా మనకు అలవాటైనటువంటి కాంప్లికేషన్ను రకరకాల అంశాలు ఒక చోట చేరుకుపోతే అది సరిగ్గా మనకు తెలియకపోవటం, సంక్లిష్టంగా ఉండటం అనేది అలవాటు. ఈ పరమాత్మ స్వరూపంలో ఉండేటువంటి సంక్లిష్టత అలాంటిది కాదు. అది అతిశుద్ధంగా ఉండటం అనేదే దానికి ఉన్నటువంటి కాంప్లికేషన్. అతిశుద్ధంగా ఉంది కాబట్టే అతిశుద్ధమైనటువంటి వస్తువుని తెలుసుకునేటువంటి అవకాశమే లేని, లేదా తెలుసుకునే అలవాటే లేని మన ఇంద్రియాలకు కానీ మన మనస్సుకు కానీ ఆ స్వరూపం కనీసం ఉంది అనేటువంటి ఊహకు కూడా అందటం లేదు. ఇది ఇందులో ఉండేటువంటి సమస్య. ఈ సమస్యను దాటటానికి చాలా చాలా ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయం కూడా ఆయన మాటల్లోనే వచ్చింది. ఆయన దక్ష ప్రజాపతి గారు చెప్పటమే చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఆయన ఎంత జాగ్రత్తగా చెప్పినా మనకు అర్థమైంది కొంతే అనేది నిజం, దాన్ని కాదనటానికి ఏమీ లేదు. ఆ కాంప్లికేషన్కి ఆయన బాధ్యుడు కాడు, పరమాత్మ బాధ్యుడు కాడు, మరొకరు బాధ్యుడు కాడు. రకరకాల సంక్లిష్టమైన విషయాలను తెలుసుకోవటంలోనే మునిగిపోయి ఉన్నటువంటి మన మనస్సుకు మాత్రమే బాధ్యత ఉంది. కాబట్టి మనసుకున్నటువంటి ఈ బాధ్యతను మనం సరిగ్గా అర్థం చేసుకుందాము. అర్థం చేసుకుని పూర్తి పరిశుద్ధంగా ఉండేటువంటి తత్వాన్ని, ఏ వస్తువుతో కలవని తత్వాన్ని అందుకోవటానికి మన మనస్సుతో మనం ఏం చేయొచ్చు, ఏ రకంగా ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఏ ఎగ్జాంపుల్స్ని చూసుకోవచ్చు, ఏ తీరులో ప్రయత్నం చేయొచ్చు, మనస్సుని బ్రష్ చేసుకోవటం అనేది ఎలా అనే దాని మీద ఏం ఊహ చేసుకోవచ్చు అనేలాంటి విషయాలన్నిటినీ మనం జాగ్రత్తగా ఆలోచించుకుందాం. అర్థమైనా అర్థం కాకపోయినా ఈ హంసగుహ్య స్తోత్రం చాలా గొప్పది అని శ్రీశుకుల వారు చెప్పారు కాబట్టి దాన్ని మాత్రం మనసులో ఉంచుకుందాము. క్రమక్రమంగా అర్థమైన కొద్దీ దాని యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని మనం కూడా అనుభవిద్దాము. మన మనస్సుని అంత పవిత్రంగా మార్చి, మనసుకున్నటువంటి ఈ అలవాట్లన్నీ పోగొట్టి ఇంత పరిశుద్ధమైనటువంటి తత్వాన్ని ఆ మనసుకు అందేటట్లు చేయమని మాత్రం ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. అవటానికి 9 శ్లోకాలే అయినా పారాయణ మాత్రం 13 శ్లోకాల పారాయణ శ్రద్ధగా చేసుకుందాం. ఈరోజు మనం 6వ స్కంధంలో 4వ అధ్యాయంలో 23వ శ్లోకం నుంచి పారాయణ ప్రారంభం చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠ స్కంధే చతుర్థోధ్యాయః ప్రజాపతిరువాచ నమః పరాయా వితథానుభూతయే గుణత్రయాభాస నిమిత్తబంధవే అదృష్టధామ్నే గుణతత్వబుద్ధిభిః నివృత్తమానాయ దధే స్వయం భువే నయస్య సఖ్యం పురుషో వైతి సఖ్యుః సఖావసన్ సంవసతః పురేస్మిన్ గుణో యథా గుణినో వ్యక్తదృష్టేః తస్మై మహేశాయ నమస్కరోమి.
తస్మై మహేశాయ నమస్కరోమి. దేహోసవోక్షా మనవో భూతమాత్రాః దేహోసవోక్షా మనవో భూతమాత్రాః నాత్మానమన్యం చ విదుః పరం యత్ నాత్మానమన్యం చ విదుః పరం యత్ సర్వం పుమాన్ వేద గుణాంశ్చ తజ్ఞో సర్వం పుమాన్ వేద గుణాంశ్చ తజ్ఞో న వేద సర్వజ్ఞమనంతమీడే న వేద సర్వజ్ఞమనంతమీడే యదోపరామో మనసో నామ రూప యదోపరామో మనసో నామ రూప రూపస్య దృష్ట స్మృతి సంప్రమోషాత్ రూపస్య దృష్ట స్మృతి సంప్రమోషాత్ య ఈయతే కేవలయా స్వసంస్థయా య ఈయతే కేవలయా స్వసంస్థయా హంసాయ తస్మై శుచి సద్మనే నమః హంసాయ తస్మై శుచి సద్మనే నమః మనీషిణోంతర్హృది సన్నివేశితం మనీషిణోంతర్హృది సన్నివేశితం స్వశక్తిభిర్నవభిశ్చ త్రివృద్భిః స్వశక్తిభిర్నవభిశ్చ త్రివృద్భిః వహ్నిం యథా దారుణి పాంచదశ్యం వహ్నిం యథా దారుణి పాంచదశ్యం మనీషయా నిష్కర్షంతి గూఢం మనీషయా నిష్కర్షంతి గూఢం స వై మమాశేష విశేషమాయా స వై మమాశేష విశేషమాయా నిషేధ నిర్వాణ సుఖానుభూతిః నిషేధ నిర్వాణ సుఖానుభూతిః స సర్వనామా స చ విశ్వరూపః స సర్వనామా స చ విశ్వరూపః ప్రసీదతామనిరుక్తాత్మశక్తిః ప్రసీదతామనిరుక్తాత్మశక్తిః యద్యన్నిరుక్తం వచసా నిరూపితం యద్యం నిరుక్తం వచసా నిరూపితం ధియాక్షభిర్వా మనసోతయస్య ధియాక్షభిర్వా మనసోతయస్య మా భూత్ స్వరూపం గుణరూపం హి తత్తత్ మా భూత్ స్వరూపం గుణరూపం హి తత్తత్ స వై గుణాపాయ విసర్గలక్షణః స వై గుణాపాయ విసర్గలక్షణః యస్మిన్ యతో యేన చ యస్య యస్మై యస్మిన్ యతో యేన చ యస్య యస్మై యద్యో యథా కురుతే కార్యతే చ యద్యో యథా కురుతే కార్యతే చ పరావరేషాం పరమం ప్రాక్ ప్రసిద్ధం పరావరేషాం పరమం ప్రాక్ ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్ధేతురనన్యదేకం తద్బ్రహ్మ తద్ధేతురన్యదేకం యచ్చక్తయో వదతాం వాదినాం వై యచ్చక్తయో వదతాం వాదినాం వై వివాద సంవాద భువో భవంతి వివాద సంవాద భువో భవంతి కుర్వంతి చైషాం ముహురాత్మమోహం కుర్వంతి జైషాం ముహురాత్మమోహం తస్మై నమోనంత గుణాయ భూమ్నే తస్మై నమోనంత గుణాయ భూమ్నే అస్తితి నాస్తితి చ వస్తునిష్ఠయోః అస్తితి నాస్తితి చ వస్తునిష్ఠయోః ఏకస్థయోర్భిన్న విరుద్ధ ధర్మయోః ఏకస్థయోర్భిన్న విరుద్ధ
బుద్ధధర్మయోః అవేక్షితం కించన యోగ సాంఖ్యయోః అవేక్షితం కించన యోగ సాంఖ్యయోః సమం పరం హ్యనుకూలం బృహత్తత్ సమం పరం హ్యనుకూలం బృహత్తత్ యోనుగ్రహార్థం భజతాం పాదమూలం యోనుగ్రహార్థం భజతాం పాదమూలం అనామరూపో భగవాననంతః అనామరూపో భగవాననంతః నామాని రూపాణి చ జన్మ కర్మభిః నామాని రూపాణి చ జన్మ కర్మభిః భేజే సమహ్యం పరమః ప్రసీదతు భేజే సమహ్యం పరమః ప్రసీదతు యః ప్రాకృతైర్జ్ఞానపథైర్జనానాం యః ప్రాకృతైర్జ్ఞానపథైర్జనానాం యథాశయం దేహగతో విభాతి యథాశయం దేహగతో విభాతి యథా నిలః పార్థివమాశ్రితో గుణం యథా నిలః పార్థివమాశ్రితో గుణం స ఈశ్వరో మే కురుతాన్ మనోరథం స ఈశ్వరో మే కురుతాన్ మనోరథం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కందే చతుర్థాధ్యాయే చతుర్థాధ్యాయే శ్లోకాః శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. పూనిమనంబునున్ తనువు భూతములున్ మరి ఇంద్రియంబులున్ ప్రాణములున్ వివేకగత వాయక అన్యముందమ్ము నిమయిన్ కానగనేరవు ఆ గుణనికాయములన్ పరికించునట్టి సర్వానుగతున్ సమస్తహితును ఆది పురుషును ఆశ్రయించేదన్ అని దక్ష ప్రజాపతి చేసినటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని, పరమాత్మ యొక్క పరిపూర్ణ తత్వాన్ని, త్రిగుణాతీతుడైనటువంటి ఆ నిత్య ఆనంద స్వరూప వైభవాన్ని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా ఆచార్య ముఖతః విని తరించేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడైన శ్రేయఃప్రతి ప్రత్యక్షమైన తిరువెంకటనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు అనుగ్రహించారు. నిరంతరము ఆ భగవత్ సేవ, భాగవత తత్వం మనకు పరిపూర్తిగా అందనివ్వమని ఆ శ్రీ చరణాలను వేడుకుంటూ యథాప్రకారము క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠిస్తూ మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం
ఓ